అండి 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజైతే డే 30. ఈరోజైతే లాసే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకని చెప్తాను. నేను ఫస్ట్ తీసుకున్న స్టాక్ వచ్చేసి టాటా మోటార్స్ స్టాకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూపిస్తాను. 9:20 హ్యాండిల్లో ఎంట్రీ అనేది నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోయాను. ఓన్లీ 1 పాయింట్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను, అంటే 550 రూపీస్ మాత్రమే వచ్చింది. ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అని అంటే ఎస్టర్డేస్ రేంజ్ అనేది ఉండింది, దాన్ని క్రాస్ కాదు, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి ఆ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఎగ్జిట్ అయితే అయిపోయాను. సపోర్ట్ తీసుకుంటుంటే సో అక్కడ ఎగ్జిట్ కావడం మంచిదే, లేకపోతే లాస్ని బుక్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఇలా టాటా మోటార్స్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది చిన్న 1 లాట్ అండ్ 1 లాట్ విత్ 1 పాయింట్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. తర్వాత మ్యాక్స్ హెల్త్లో కూడా నేను ఎంట్రీ ఆఫ్టర్నూన్ సెషన్లో తీసుకున్నాను. యాక్చువల్గా 3 స్టాక్స్లో ట్రైల్ చేసుకుంటూ ఉండినాను. మ్యాక్స్ హెల్త్లో ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసేసి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే క్యాండిల్ ఉందో, అంటే ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ తీసుకునేది వచ్చేసేసి 145 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. తర్వాత 215 అంతా ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే 1400 రూపీస్ ప్రాఫిట్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తే హిట్ అయిపోయింది. తర్వాత ఎస్బీఐ లైఫ్లో కూడా ట్రైల్ చేస్తూ ఉన్నాను. ఈ 3 స్టాక్స్ ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో అవన్నీ కూడా ఒకేసారి ఎంట్రీస్ అనేది తీసుకున్నాను. అండ్ ఎస్బీఐ లైఫ్లో కూడా మనం చూస్తే ఎగ్జాక్ట్ నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసి 10:30, బికాజ్ ఇక్కడ మనకి 9 EMA సపోర్ట్ ఉండింది. సో ఆఫ్టర్ దట్ కొంచెంసేపు కన్సాలిడేషన్ వచ్చాక 11:45కి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో దీంట్లో లాస్ అనేది బుక్ అయింది. అండ్ మనం ఇంకోటి M&M చూస్తే రిజల్ట్స్ అనేవి ఈరోజు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ పర్ఫెక్ట్గా ఉండడంతో దీంట్లో ర్యాలీ అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది. ఎప్పుడైతే 3000 లెవెల్ క్రాస్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఒక్కసారిగా అది 3040 వరకు టచ్ అయింది. అండ్ అక్కడ నేను లిమిట్ ఆర్డర్ని ఇంకా కొద్దిగా అబోవ్కి ప్లేస్ చేసి ఉండినాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టయితే 3050 లెవెల్ దగ్గర అయితే నేను ప్లేస్ చేసుకొని ఉండినాను టార్గెట్. బట్ దానికన్నా ముందే రివర్సల్ అయితే అయ్యింది. సో ట్రయల్ చేసేటప్పుడు అక్కడ కూడా హిట్ అయిపోయింది. సో ఈ మూడిట్లో ఒక దాంట్లో లాస్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ నిఫ్టీ 50లో 2 టైమ్స్ ఎంట్రీస్ అనేది తీసుకున్నాను. మార్నింగ్ ఎప్పుడైతే మనకి 24,480 లెవెల్ క్రాస్ అయిందో అక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఇమీడియట్ 24,522 దగ్గర ప్రాఫిట్ని బుక్ చేసుకోలేదు. టార్గెట్ వచ్చేసి 24,588 ఉండింది, బికాస్ ఎస్టర్డేస్ హై వాజ్ దట్. అనుకోకుండా అది రివర్సల్ అయిపోయి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ డౌన్వర్డ్ ఎంట్రీ అనేది 11:30కి తీసుకున్నాను. అక్కడి నుంచి నెక్స్ట్ క్యాండిల్లోనే ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. బట్ అది మీరు చూస్తున్నారు, ఆ క్యాండిల్ ఎంతైతే వెళ్ళిందో అంతకి అబోవ్ అయితే వచ్చేసింది కాబట్టి దాంట్లో చిన్న ప్రాఫిట్ని మాత్రమే బుక్ చేసుకున్నాను. సో ఓవరాల్గా నిఫ్టీలోనే కొద్దిగా హెవీ లాస్ అనేది బుక్ అయింది. అండ్ ఎస్బీఐ లైఫ్లో ఎక్కువ బుక్ అయితే కాలేదు, 1400 రూపీస్ మాత్రమే లాస్ బుక్ అయింది. బట్ నిఫ్టీ 50లో మాత్రమే 3000 టు అబోవ్ లాస్ అనేది బుక్ అయింది. సో ఓవరాల్గా చూస్తే 3,616 రూపీస్ లాస్ని ఈరోజు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో అంతే, ఇంకా అన్నిట్లో కూడా ప్రాఫిట్సే ఉండినాయి. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.